నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని మామిడికాయ నువ్వుల పప్పు పచ్చడి తయారు చేశాను చూడండి. ఇది మామిడికాయలు దొరికే ఈ సీజన్లో ఒక్కసారైనా చేసుకొని తినండి. దీని రుచి ఎంత బాగుంటుందంటే మొత్తం అన్నం అంతా ఈ పచ్చడితోటే తినేసేటంత రుచిగా ఉంటుంది. వీలైతే ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక కప్పు చాయ్ నువ్వుపప్పు తీసుకోవాలండి. తీసుకొని మనం పుల్లగా ఉండే మామిడికాయ, అంటే పచ్చిగా ఉండాలి, కాయ పండిపోయినట్టు కాకుండా అలా గట్టిగా ఉంటుంది కదా, అలాంటి మామిడికాయ తీసుకొని పైన తొక్క తీసేసి చక్కగా మీడియం సైజ్ మామిడికాయ అయితే సరిపోద్దండి. లేదు కొలత ప్రకారం చెప్పాలంటే మనం ఎంత నువ్వుపప్పు తీసుకున్నామో కప్పు నువ్వుపప్పు తీసుకుంటే 3/4 వంతు కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. లేదంటే మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగ మామిడికాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ప్యాన్ పెట్టి ప్యాన్లోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, పావు స్పూను జీలకర్ర, పావు స్పూను ధనియాలు వేసి చిటికెడు ఇంగువ వేసుకొని అవన్నీ వేగిన తర్వాత మనం నువ్వుపప్పుని వేయించుకోవాలండి. మంటని బాగా సిమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడికి చాలా తొందరగా వేగిపోద్దండి నువ్వుల పప్పు. కంటిన్యూస్గా కలుపుకుంటూ స్లోగా వేయించుకుంటే మనకి మంట చిన్నగా పెట్టుకొని వేయించుకుంటే కమ్మగా లోపల వరకు వేగి మనకి బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఆ వేడి కొంచెం చల్లారిన దాకా కలుపుకుంటూ వేయించాలండి. లేకపోతే నూనె వేడికి మాడిపోతుంది. చూసారు కదా, పప్పు ఇలా దోరగా వేగాలి. పచ్చున్నా బాగుండదు, అలాగని ఇంకా ఎక్కువ వేగిపోయినా కూడా పచ్చడి రుచిగా ఉండదు అన్నమాట. ముందు చిన్న మిక్సీ జార్లోకే వేయించి నువ్వుపప్పు చల్లారిపోయిన తర్వాత తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందు నువ్వుపప్పుని మెత్తగా చేసుకోవాలండి. ఇలాగా మామిడికాయలు వేయకుండానే ముందు నువ్వుల పప్పు చేసుకోవాలి. ముందు మామిడికాయలు వేసి మొత్తం కలిపితే మాత్రం పచ్చడి అస్సలు నలగదండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే వేసిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకొని కావాలంటే కొద్దిగా 1-2 చెంచాలు వాటర్ పడుతుంది. మీకు చిక్కదనం పచ్చడి తాలూకా కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీలో పట్టుకొని దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే నువ్వుల పప్పు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోద్దండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామిడికాయలు దొరుకుతున్న ఈ సీజన్లో ఒక్కసారైనా తిన్నారంటే ప్రతిసారి తినాలనిపించేటంత అద్భుతమైన రుచితో ఉంటుందండి. చూసారు కదండి మామిడికాయ నువ్వుల పప్పు పచ్చడి. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.